చేసుకుందాం. మనకు వచ్చే వారం అడిగిన దానికి సమాధానం పెట్టుకోవడానికి కొరకు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రయాసపడితే మనం అలవాటు పడతామని, అంటే మీకు అలవాటు చేయడానికి కావాల్సిన మీకు అలవాటు ఉన్నా కాబట్టి అరవిందం గారు ఎక్కడ ఉన్నా ఏ సంఘానికి పంపించినా వాళ్ళు ఎంత వృద్ధులైనా ఆది కాండం నుంచి కథకం వరకు కంట చేయించేవాడు. 66 గ్రంథాలు ముసలోళ్ళైనా యవనస్తులైనా పిల్లలైనా మధ్యవారు ఎవరైనా కంట చేయించేటువంటి వారు. కనుక అదే ప్రకారంగా నేను తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా నాకు అట్లే నేర్పించినారు. 66 గ్రంథాలు కళ్ళు మూసుకొని ఎప్పుడు అడిగితే చెప్పాలి, అపోస్తుల పేర్లు చెప్పాలి. కనుక పైన సహాయం అవన్నీ కంటకు చెప్పాలని, ఒక 100 కంటకు వాక్యాలు చెప్పాలని, కనుక ఆ ప్రకారం చెప్తే బాగుంటుందని రండి. మనం ప్రోత్సాహపరచుకోవడం కొరకే తప్ప, ఎందుకంటే దేవుని బిడ్డలు కనుక దేవుని యొక్క సంగతులు ఏమైనా మనకు కొత్త అర్థమైతే బాగుంటుంది. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కలిసి చదువుకుందాం. నెహెమీయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. హక్కల్యా కుమారుడైన నెహెమీయా యొక్క చెల్లెలు 20వ సంవత్సరములో కిలిషీపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా ప్రీతిని మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన అవకాశమును బట్టి స్తోత్రాలు. మీ దయా కనికరమును మాకు దయచేస్తూ కాపాడుతూ సహాయం చేసి కృప చూపి పాలించమని ప్రార్థిస్తున్నాను. నా తల్లి కాసేపు మరి జ్ఞాపకం చేసుకున్నదానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, మనము నెహెమ్యా యొక్క చర్యలంటే క్రియలని మనం చూసినాం. అంటే పాలు. నెహెమ్యా అంటే నెహెమ్యా యొక్క చర్యలు అంటే క్రియలంటే పాలు. ప్రకటన గ్రంథంలో అన్నాడు కదా, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుడుకు వాని క్రియల చొప్పున లైట్ ఉంటేనే చెప్తారా? సరే. ఉంటుంది వస్తుంది అక్కడ వేసి వస్తుంది. పట్టణం వేసుకుంది. వికారాబాద్లో ఉండగా ఆండ్రూస్ అన్నకి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేస్తే కొత్తలు ఈమె స్వరాన్ని గుర్తుపట్టకుండా ఎవరు మీరు అని అన్న తర్వాత మాట్లాడాడు. అయిపోయి నాకు కలిసిన తర్వాత ఎవరంటే దేవతను ఎవరైనా ఫోన్ చేస్తే నీకు శత్రువులైనా మిత్రుడైనా పరిచయస్తులైనా ఎవరైనా ఎవరండి
నువ్వు తెలియని తెలవకపోవచ్చు. మర్యాద ప్రాముఖ్యత. మనకు కరెంట్ ఉన్నా మనం లేకపోయినా మన పద్ధతి ప్రకారం మనం చేసి పెట్టుకునేది మంచిది. కాబట్టి అంటే మనకి ఏది ఉన్నా లేకపోయినా అంతపోయిన తర్వాత ఉరుకురో పట్టరో ఆయన తిప్పలు పడకుండా ముందే రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి క్రియలు అంటే క్రియలు ఇప్పుడు చెప్పండి. వారి క్రియలు చొప్పున ప్రతివానికి బైబిల్ ఇంత దూరంగా చెప్పండి. వారి క్రియలు చొప్పున ప్రతి వారికి సిద్ధపరిచిన జీవితం నా దగ్గర ఉన్నది. ఎక్కడ ఉన్నది? ప్రకటన ఎక్కడ? 22 ఎవరైనా ఉంటారు చెప్పరా? రాసా చెప్పరా? ఎక్కడ ఉంది? 22:12 ప్రకటన 22:12. ఆహావు బోధించిందా? అంటే కనుక 22:12 సిద్ధపరిచిన జీవితము నా దగ్గర ఉన్నది అని అంటాడు. కనుక సిద్ధపరిచినటువంటి దానికి 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం 9 వచనం చదవండి. 2 కొరింథీ 5:9. ఎంత లేదు దేహమందున్నాను దేహమును విడిచినను ఎందుకో చదవండి. జరిగించిన పనుల చొప్పున లేదా క్రియల చొప్పున ఇది బోధ కాదండి, హెచ్చరిక. హెచ్చరిక. మనం క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట ఉండాలి, ప్రత్యక్షం కావాలి. మనకు శిక్ష లేదు, శిక్ష తప్పింది. ఎవరైనా శిక్షించబడాలంటే ఇక్కడే ఎట్లు ఆదాము వాళ్ళు పాపం చేసినాడు, దేవుడు వెంటనే శిక్షించి వెంటనే వారికి విమోచన ఏర్పాటు చేసినాడు. జంతువును చంపి ఆ జంతువులు యేసు ప్రభువుల వారికి గుర్తు, ఆ చర్మం చుక్కాయలు వారికి తొలగించినాడు. ఈ టైంలో జీతి బింజుమని గారు బాగా బోధించేవారు. ఇక్కడ ఉండొద్దు అని వెళ్ళగొడుతుంటే నేను ఎంత పని చేసినాను అని అబ్బాయి ఏడుస్తున్నాను. తోటలో ఉండవలసినటువంటి వ్యక్తిని నన్ను వెళ్ళగొడుతున్నాను అని ఏడుస్తుంటే దేవుడు అబ్బాయి దగ్గర తీసుకొని, అబ్బా ఏడుకు, మీకు శుశుప్రశుద్ధి ద్వారా మీకు రక్షణ కలిగజేస్తాను అని చెప్పి ఆదరించి పంపించినట్టు. అంటే దేవుడు వెళ్ళైనటువంటి మనకు శిక్ష వెంటనే ఉంది. ఎట్లు ఇప్పుడు మోషే తప్పు చేసినాడు, వెంటనే శిక్షించినాడు. ఆ దేశంలో ముఖ్యాలు కూడా కాకపోతే చూడు ఆ పట్టణం అంతా చూసినాడంట. కనుక అయితే శిక్ష అది అట్లు బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. మనకు చనిపోయిన తర్వాత మనకు శిక్ష లేదు, తప్పు చేసినప్పుడు ఇక్కడ మనం శిక్ష వేస్తాడు. మళ్ళీ ఇంకా ఏదైనా పొరపాటు ఉంటే కొన్ని పడకలు పెట్టి అన్నీ సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? రోమపత్రిక 8వ అధ్యాయం ఏమన్నాడు? ఇప్పుడు కూడా చెప్పండి. ఇప్పుడు
ఆదివారం వచ్చినప్పుడు కాదు, ఎప్పుడైనా ఇప్పుడు క్రీస్తు యేసులో ఏ టైంలో చూసినా ఇప్పుడు క్రీస్తు యేసు. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుకూలంగా రాసి పెట్టినాడు. ఎప్పుడో అనడానికి మనం ఆలోచన చేయకుండా ఇప్పుడు అనేటువంటి మాట. కాబట్టి మిగిలినటువంటి వల్ల నైపుణ్యానికి చర్య అనగా క్రియను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనం మంచి పనులు చేయాలని అంటాడు. మనకు పాట ఉంది కదా, పరిశుద్ధులైనవి అని. చేసే పనులు కానీ, ధరించే వస్త్రాలు కానీ, మెదడటం కానీ, మాటలు కానీ, ప్రతి దాంట్లో మనం పరిశుద్ధంగా ఉండాలని ఆ పాటలలో భాగం మనకు కనబడతా ఉంటుంది. సరే, ఇప్పుడు నెహెమ్యా షూషన్ కోటలో ఉన్నాడు. ఇది పారసీక రాజ్యములకు ముఖ్య పట్టణం. షూషన్ కోట పారసీక దేశములకు అది ముఖ్య పట్టణం. ఈ ముఖ్య పట్టణము చూడండి, కొన్ని అట్లా చూస్తాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. చదవండి. అహష్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. కాబట్టి అప్పట్లో షూషను నగరము ప్రపంచానికి కేంద్రంలో ఉంది. షూషన్ అనగా లిల్లీ పుష్పం అని అర్థం. ఈ షూషన్ నగరంలో రాజుగారికి, రాణిగారికి ద్రాక్షరసము అందించేటువంటి ఉద్యోగ మిత్రత ఉంది. ఈ నెహెమ్యా మరి పారసీకులు అన్యులు. మరి ఇరాన్ దేశమందలి ఈ పారసీకులు పడమరగా ఉన్నటువంటి బబులోను దేశం. ఈ బబులోను దేశంలో దానియేలు నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పరాయి దేశంలో ఉండి దేవుని ఇంటి వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనది గాలి దేశంలో మనం ఉన్నాం కనుక ఈ రాజ్యము సాతాను యొక్క ఆధీనంలో ఉంది. మనం ఎక్కడ ఉండి మన మనసు వలసే పత్రికలు 3వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు క్రీస్తుతో పాటు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని అంటాడు. కనుక మన మనసు దేవుని మీద ఉంచి మనము ప్రార్థన చేయాలని అంటాడు. కనుక మరి అహష్వరోషు ఇక్కడ ఈ రాజుగారు, ఈ రాణి గారికి ఇన్ని అందించేటువంటి వాడు. కనుక మన ఎన్నో దేశంలో దానియేలు ఉండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10లో చెప్పినట్టుగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా వేరే దేశంలో ఉండి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. యూదులకు ఒక మంచి అలవాటు ఉందంట. ఏమిటి అంటే, ఎక్కడ ఉన్నా వారు యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటారంట. అందుకే అన్నాడు కదా, చదవండి. 127 కీర్తనలు 137 కీర్తన 5-6 వచనాలు. యెరూషలేమా, నేను నిన్ను మరచినెడలా నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. అంటే శిక్షించుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను మర్చిపోతే ఏ దేశంలో ఉన్నా వారి మనసు అంతా దేవుని యొక్క రాజ్యంలోనే ఉంటుంది. నేను నిన్ను జ్ఞాపకము చేసుకుని ఎడల నా ముఖము
ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నాలుకకి అంటుకునుగా అంటుకొనుగాక అని ప్రార్థన చేస్తున్నారు. 122 కీర్తన 6-7 వచనాల్లో 122:6-7 యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఆ, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. చాలు. కనుక యూదుల గురించి చెప్పి ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అంటాడు. ఆనాడు యెరూషలేము ఈనాడు ఆయన స్వరాజ్యం సంపాదించినటువంటి ఆయన సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలని అని అంటాడు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మందిరానికి వచ్చినటువంటి వారందరూ సంఘము కాదు. సంఘం కాదు. సంఘం అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు క్షమించబడినటువంటి వారు. పాపాలు క్షమించబడినటువంటి వారు. పాపాలు క్షమించబడాలంటే తన పాపం ఒప్పుకోవాలి. తన పాపం ఒప్పుకోవాలంటే తన తప్పు తనకు అర్థం కావాలి. తప్పు అర్థమైనటువంటి వాడే తప్పు ఒప్పుకుంటాడు. తప్పు ఒప్పుకున్నటువంటి వాడే క్షమించబడతాడు. క్షమించబడినటువంటి వాడే చేర్చబడతాడు. చేర్చబడినటువంటి వారే సంఘం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఇప్పుడు ఉదాహరణకి ఓడలో సమస్త జంతువులు ఉన్నాయి, సమస్త పక్షులు ఉన్నాయి, సమస్తము విష జంతువులు అన్నీ ఉన్నాయి. ఓడలో ఉన్నప్పుడు మెల్లగా ఉన్నాయి. ఓడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాటి ప్రత్యక్షత చూపేసి మన అందరిలో అందరూ కాముగా ఉంటాం. వీడు దాటితే చూపిస్తాం మన ప్రతాపం. కాబట్టి తేలుగు తేలుగు పాము పాముకు ప్రతిదాన్ని చూపిస్తూ ఉంటాం. అయితే మనం అందరం అలాంటి వాళ్ళని అంటాడు కదా, హాని హింసపడాలి. మనము హాని చేసేవారు, నష్టం చేసేవారు అన్ని లేకపోయినా కొన్నైనా ఉన్నాయి. కొన్నైనా ఉన్నాయి. కనుక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2-3 వచనాలు అంటాడు, మనమందరం మనసు యొక్క వాటితో పాటు అంటాడు, మునుపు అంటాడు, ప్రభు నమ్మకము ఉడితివి అంటాడు. తీర్పు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మనమందరం ఒకప్పుడు అలాంటి వారని అని అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు? చదవండి 2వ వచనం. గలతీ పత్రిక 6. ఈ వాక్యం మనం మనసులో ఉంచుకుంటే ఒక వ్యక్తిని క్షమించాలన్నా, ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలన్నా ఏమి ఆటంకం లేకుండా మనం చేయడం బాగుంటుంది. నిజమేనా? దేవుని వాక్యం ఎక్కుందని లోపడతాం. మనం తెలుసున్నా చదవండి. నెరవేర్చిన వారే కనుక నేను ఎన్నికైనంటే నేను లెక్కలో ఉన్నాను, అందరికీ నేను కాను అంటే తనకు తాను మోసం చేసుకుంటాడంట. అంటే నిలబడకుండా నడుచుకున్నట్టుగా అలాంటి మాటలు, అలాంటి ఆలోచన కాదు. నేను కూడా ఒకప్పుడు అలాంటి వ్యక్తిని అనేటువంటి మనసు మంచిది. కాబట్టి ఆ ప్రకారం నుండి ప్రార్థన చేయాలి అంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం ప్రార్థన చేయటానికి మనకు మార్గకరంగా ఉన్నటువంటి భక్తులు మనకున్నారు. నెహెమ్యా వేరే దేశంలో ఉన్నా యెరూషలేము కొరకు మనసు కలిగి ఉన్నాడు. దానియేలు వేరే దేశంలో ఉన్నా దేవుని మందిరంలో ఉన్నది మనసు. మోషే రాజకుమారుడైన బిరుదు ఉన్నా ఆ రాజకుమారుడని పేరే నాకు అవసరం లేదు, నాకు ఆ పేరు ప్రఖ్యాతలే అవసరం లేదన్నాడు. అదే ప్రకారంగా 1 పేతురు 2వ అధ్యాయంలో ప్రభు దయాళుని రుచి చూసినటువంటి వాడు అలాంటి హోదాలు అన్ని వదిలిపెట్టాడు. హోదాలని వదిలిపెట్టాడు. కానీ మన దేవునికే లేదు అలాంటి హోదా,
ఆయన చేసినటువంటి అద్భుతాలకు, ఆయన చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన రాజుగా చేయాలని వారికి ఆలోచన వచ్చేది. వారి ఆలోచన ఎరిగి ఆ ప్రకారం ఉండటానికి వీల్లేదని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. నన్ను రాజుగా ఉండాలన్నట్టు ఎట్లా మాట్లాడుతున్నారని వాళ్ళ మనసు ఎరిగి ఆయన దానికి అంగీకరించి కూడా వెళ్ళిపోయినాడు. ఆయనకి రాజత్వం అవసరం లేదు, మనకెందుకు? మనకు రకమైనటువంటి రాజత్వం ఉంది. ఏమి రాజత్వం? ఆయన సంఘాన్ని కాపాడుకుంటారు. కొన్ని పనులు అప్పగించాడు. కొందరు పెద్దలు ఉన్నారు, కొందరు ప్రచారకులు ఉన్నారు, కొందరు బోధించేవారు ఉన్నారు, కొందరు రకరకాల వారు ఉన్నారు, కొందరు వంటలు చేసేవారు ఉన్నారు, ఊడ్చేవారు ఉన్నారు. ఇవన్నీ ఆయన ఇంట్లో పనిచేసేటువంటి లక్షణాలు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ ప్రకారం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మీ బైబిల్ మూసిపెట్టాడు. బైబిల్ మూసిపెట్టాడు. మనం నెహెమ్యా ఉద్యోగం ఏమిటి, తర్వాత నెహెమ్యా ఏ దేశంలో ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం కనుక అవి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఉన్నటువంటి పట్టణం ఏం పట్టణం, ఆ పట్టణం పేరేంటి, ఇందాక మనం చూసినాం. ఆ పట్టణం పేరేంటి అని మనము వాటి గురించి జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు అడిగినప్పుడు ఎంత కోసకొచ్చినట్టు చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు తెలిసేది మీకు తెలియక కాదు, తెలిసి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఎందుకైనా మంచిదే, ఒకసారి గుర్తు చేస్తే తెలిసిన వాళ్ళకు తెలియని వారికి బాగుంటుంది. అది మన మనసులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఎప్పటికీ మనము జాగ్రత్తగా ఉంటాం. కనుక తర్వాత మనం చూసినాం, నెహెమ్యా మనసు అంతా యెరూషలేములోనే ఉన్నది అని. ఆయనతో పాటు ఎవరి మనసు ఉన్నది? దానియేలు మనసు ఉంది అని. ఆయనతో పాటు మోషే మనసు కూడా అదే ప్రకారం ఉంది. ఎక్కడ మాట ఎక్కడ చదవండి అని అంటే మనం చెప్పేటట్టుగా ఉండాలి, చెప్పేటట్టు ఉండాలి. ఆ ప్రకారంగా ఉంటే